గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన శ్రీ మోషేరాజు గారు తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అయింది. కొందరు ఎమ్మెల్సీలు మాకు పదవి అవసరం లేదని రాజీనామా చేయటం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక సంవత్సరం అయింది ఇది జరిగి. ఈ సంవత్సర కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో తొక్కిపెట్టడం జరిగింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. ఆయన చైర్మన్ అనే విషయం, ఆయనకున్న అధికారాలు, లేదంటే ఆయన ప్రవర్తించే తీరు, బహుశా నాకు తెలిసి ఆయన మోషేరాజు గారు కాదేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర, ఆయన కూడా తెలుగుదేశంలో 15 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయన చాలా హుందాగా ఉండేవాడు. సభ నడపడంలో కూడా దాదాపుగా అన్బయాస్గా ఉండేవాడు ఆయన. కానీ రాజీనామా విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు జరిగిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించిన మాత్రాన తెలుగుదేశం సభ్యులకి మెజారిటీ రాదు. ఎందుకంటే అప్పుడు మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఈ 4తో మాకేం మెజారిటీ తలకిందులయ్యే పరిస్థితి లేదు. అప్పటికే వైసీపీ ఈరోజు కూడా వైసీపీ మెజారిటీ ఉంది. కానీ వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం, మేము దాన్ని వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అన్నప్పుడు లేదు దీని మీద నేను చర్చించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఉండగానే అప్పుడు మార్చి 2019లోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సరం కాలం అయిపోయింది, నిర్ణయం తీసుకోవాలా. మరి కైకలూరు నుంచి ఉన్న వెంకటరమణ, అంతకుముందు మా తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, ఆయన మరి వైసీపీ తరఫున ఎమ్మెల్సీ జనసేనకి వెళ్ళే ఆలోచన ఉన్నట్లుగా మనకి మీడియాలో తెలుస్తుంది. అందుకని నేను రిజైన్ చేశాడు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్లులో కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికైతే పార్టీ మారదలుచుకున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాలి. పోతుల సునీత గారు కూడా అదే పని చేశారు గతంలో. మా తెలుగుదేశం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఆ పదవి ప్రాసెస్లో, ఎమ్మెల్సీ అయ్యే ప్రాసెస్లో ఆవిడకి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజీనామాని ఆమోదించకపోవడం అనేది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి ఇవాళ గట్టిగా నమ్మటానికి కారణాలు చాలా ఉన్నాయి. రమణ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది, నా రాజీనామా ఆమోదించాలి అని. ఎందుకు వెళ్ళడం జరిగింది? కాగితం మీద ఇస్తే ఫార్మాట్ ఉందనో లేదనో, కారణాలు ఇవ్వనో, ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. సభలో ఆ రోజు మేము కూడా ఉన్నాం. సభలో మా రాజీనామాను ఆమోదించండి, మేము ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పి సభలో చెప్పినప్పుడు చైర్మన్కి ఇంకొక మార్గం లేదు, విధిగా ఆ రాజీనామాను ఆమోదించాలి. అది మన బిజినెస్ రూల్స్. అటు లెజిస్లేటివ్ రూల్స్ కానీ, పార్లమెంట్ రూల్స్ కానీ, రూల్స్ అవి. ఆయన ఆమోదించలా. కోర్టు కూడా ఏం చెప్పింది? నువ్వు కౌంటర్ వేయమని చెప్పింది. ఈయన కౌంటర్ వేయలా. చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే, ఒక చట్టసభల చైర్మనో లేకపోతే స్పీకరో, ప్రోటోకాల్లో కౌన్సిల్ చైర్మనే ముందుంటారు స్పీకర్ కంటే. అటువంటి ఆయన కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పి హైకోర్టు ఈయనకి పెనాల్టీ విధించింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరికి, అటు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ ఏ చైర్మన్కి, ఏ స్పీకర్కి ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈయన తెచ్చుకున్నాడు. అప్పుడు కోర్టు స్పెసిఫిక్గా చెప్పింది 30 రోజుల్లో నువ్వు నిర్ణయం తీసుకో అని. ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం పాజిటివ్ నెగిటివ్ అనేది కోర్టు కూడా చెప్పలా. అటు తెలంగాణలో కూడా ఇలాగైంది. ఏం చెప్పాడు ఈయన? నీ రాజీనామా నేను తిరస్కరిస్తున్నాను, నువ్వు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవు అని. మన బిజినెస్ రూల్స్ ఏమున్నాయి? రాజీనామా ఇచ్చే వ్యక్తి కారణాలు చెప్పాల్సిన పని లేదు, ఫార్మాట్లు ఇస్తే చాలు. ఎవరన్నా కారణాలు చెప్పినా ఆ ఫార్మాట్లో ఉంటే రాజీనామా ఆమోదించాల్సిందే, దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయనేం చెప్తాడు? నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్తాడు ఆయన, ఆన్ రికార్డ్ చెప్పలేడు. ఎందుకని? వైసీపీ పార్టీలో చేరటం, అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆయన ఈయన చైర్మన్ చేయటం. సో ఈయన ఈజ్ లాయల్ టు వైసీపీ. ఆ నాయకుడు చెప్తేనే రిజైన్ చేస్తాడు. ఇది అంటే ఒక చైర్మన్ పదవిలో ఉండి
చైర్మన్ పదవిలో ఉన్న బాధ్యతలు ఆయన తెలుసుకోకపోవడం అనేది దురదృష్టం. ఇవాళ మోషేరాజు గారికి ఆయన జిల్లాలో కానీ కొంచెం పొలిటికల్ సర్కిల్లో మంచి గౌరవం ఉంది, పెద్ద మనిషి అన్బయాస్గా ఉంటానని. ఇవాళ ఆయన కళంకం చుట్టుకుంది. ఎందుకని? రాజకీయ ఒత్తిళ్ళకి ఆయన సహకరించాడు. ఆయనకి రూల్స్ కూడా బాగా తెలుసు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉంది. మరి మనం కనుక భారతదేశ చరిత్రలో చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకర్ చైర్మన్కి కోర్టు పెనాల్టీ వేయలే. భారతదేశ చరిత్రలో ఆ విధంగా ఈయన మొదటి వ్యక్తి అయ్యాడు. రెండోది, స్పీకర్ అయిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత కానీ రాజకీయాలకు అతీతంగా ఉంటుందా పోస్టు. రాజకీయ పార్టీ నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకి రాజకీయాలు సంబంధం లేదు. కౌన్సిల్ చైర్మన్ పదవి వేరు, పార్టీ వేరు. వాళ్ళ నాయకుడి మీద అభిమానం ఉండి ఆ నాయకుడి రుణం తీర్చుకోవాలని కనుక చైర్మన్ గారు అనుకుంటే చైర్మన్ పదవి రిజైన్ చేసి ఆయనతో పాటు క్యాంపెయిన్ చేయటం, లేకపోతే ఆయన ఏదో పాదయాత్ర చేస్తా అంటున్నాడు దాంట్లో వెళ్ళటం ఆయన చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చైర్మన్గా ఉన్నంతకాలం ఒక ఎమ్మెల్సీ నేను రిజైన్ చేస్తానంటే దాని సహేతుకమైన కారణాలు లేవు అని రిజెక్ట్ చేయటం అనేది సహేతుకం కాదు. చైర్మన్ కొన్ని డిస్క్రిమినేటరీ పవర్స్ ఉంటాయి. విచక్షణాధికారం కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. విచక్షణాధికారం అంటే శూన్యం కాదు, శూన్యానికి బౌండరీస్ ఉండవు. అలాగే మీ విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ లేవని మీరు అనుకుంటే పొరపాటు. విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ ఉంటాయి. ఇదిగో 1, 2, 3, 4, 5 ఈ నిర్ణయంలో ఏది తీసుకునే అధికారమైనా నువ్వు విచక్షణ ఉపయోగించి తీసుకో అని చెప్తారు. అంతేగాని ఏదైనా తీసుకొని చెప్పరు. రాజ్యాంగంలో ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, అటు చైర్మన్, ప్రతి వాళ్ళకి కొన్ని విధులు, ధర్మాలు ఉంటాయి. దాంట్లో కొన్ని పోస్టులకి విచక్షణ అధికారం ఉంటుంది. ఆ రోజు బాలయ్య గారికి కూడా విచక్షణ అధికారం ఉపయోగించే ఆ గోవా ఎంపీకి నువ్వు ఓటేసుకో అని చెప్పాడు. ఎట్ యువర్ చాయిస్ అని చెప్పాడు ఆయన ఓటేసాడు. బీజేపీ ప్రభుత్వం పోయింది ఆ రోజున. కాబట్టి విచక్షణ అధికారం అనేది కొన్ని పరిమితుల్లో ఏదైనా తీసిన అధికారమే తప్ప అపరిమిత అధికారం కాదు. చైర్మన్ గారు, మీరు విఘ్నులు, బాగా చదువుకున్నవారు, కొంత నీతి నియమాలు పాటించే వ్యక్తిగా మీరు ఒక మంచి పేరుంది. ఇవాళ మీరు రిజెక్ట్ చేసినందుకు మాత్రం జరగబోయేది ఏమీ ఆగదు. ఎందుకంటే 2027 నుంచి, అంటే ఈ నెల జూలై 2026 నుంచి ఎమ్మెల్సీల మార్పు జరుగుతుంది. గవర్నర్ కోట అంటే ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ ఏప్రిల్ 27 గవర్నర్ కోట ప్రభుత్వం చెప్పిన వాళ్ళు వస్తారు. అంటే 27 అంతానికి, నవంబర్కి ఎప్పటికో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మీ మెజారిటీ పోతుంది. అప్పుడు మీ పదవి ఏమవుతుంది? మీరు అన్సర్మోనియస్గా చైర్మన్గా చేసి స్టేట్లో గవర్నర్ తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా మీరు అంత గొప్ప పదవి అలంకరించి అన్సర్మోనియస్గా కౌన్సిల్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఇది మంచిది కాదు, మీ వ్యక్తిత్వానికి ఇది వ్యతిరేకంగా జరుగుతుంది, అది మీకు తెలుసు. కానీ ఈ రాజీనామాల్ని ఆమోదించకపోవడం అనేది మీ పొలిటికల్ కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతున్న విషయాన్ని అయితే మేము స్పష్టంగా చెబుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీగా మేము విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నా మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. కానీ మీరు గత ప్రభుత్వంలో, అంటే మార్చి 2019లో మీ మంత్రులు వాళ్ళందరూ కౌన్సిల్లో చేసిన రచ్చ, రగడ, అరాచకం మీకు తెలుసు. అలా మేము ఎక్కడా చేయలేదు. మిమ్మల్ని ఇప్పుడు కూడా గౌరవంగానే మేము అడుగుతున్నాం. మీరు చేసింది మంచిది కాదు, చట్టబద్ధత కాదని చెప్తున్నాం. మేము చేయదలుచుకుంటే అల్లరి మీకంటే ఎక్కువ చేయగలుగుతాం మాకున్న మెజారిటీకి. హౌస్లో అసలు అసెంబ్లీలో మీ వాళ్ళు లేరు. మేము చేసినా కూడా వాళ్ళ ప్రజలు ఆమోదం ఉంటారు. ఎందుకంటే ఆ రోజు మీరు చేశారు కాబట్టి. మీరు చేశారంది అధర్మం కాబట్టి అది మేము చేయాలనే పద్ధతి తెలుగుదేశం లేదు చైర్మన్ గారు. కాబట్టి మీరు దయచేసి వీటిని పునరాలోచించండి. పార్టీకి లాయల్గా ఉండడం తప్పు లేదు. నాకు పార్టీ ముఖ్యం అనుకుంటే రిజైన్ చేసి వెళ్ళండి. అంతేగాని ఆ చైర్మన్ పదవికి ప్రోటోకాల్లో స్పీకర్ కంటే పెద్దవాళ్ళు మీరు. అటువంటి పదవికి కళంకం తెచ్చే మనిషిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో, భారతదేశ చరిత్రలో కోర్టు ద్వారా పెనాల్టీ వేసిన వ్యక్తిగా మిగిలిపోతే అది మీ పొలిటికల్ కెరీర్ కూడా మంచిది కాదు. కాబట్టి మీరు మీ నాయకుడితో మాట్లాడతారా, స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటారా, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. రాజీనామాలు తిరస్కరించడం మట్టికి
అన్డెమోక్రటిక్. మీకున్న విచక్షణాధికారాలని మీరు తప్పుగా వాడుకున్నారు. చైర్మన్ గారి ఆఫీస్ని మేము మాట్లాడచ్చో లేదో మాకు తెలియదు, కానీ మీరు చేసిన పని వలన ఇవాళ మేమందరం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి సరిదిద్దుకోమని చెప్పి మేము ఒక గతంలో మీతో పాటు ప్రయాణించిన ఒక సహచర్యుడిగా మాకున్న ఈ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో జరిగే ఇవాళ ఆపు నుంచి 7 ఎంపీలు వెళ్ళిపోయారు, 2/3 దాటి వెళ్ళిపోయారు. ఎవరు ఆపగలిగారు? ఆపలేరు కదా. నిన్న మన హైకోర్టులో ఒక డిఎస్పీని ఎస్పీని పిలిచి హైకోర్టు ఏముంది, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే ఉద్యోగాన్ని రిజైన్ చేసి పొమ్మంది. కాబట్టి ఎవరైనా ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులకి రాజకీయ ఒత్తిళ్ళు వస్తే వాటికి నిలబడాల్సిన బాధ్యతే మీది. హయ్యెస్ట్ ఆఫీస్ రాష్ట్రంలో గవర్నర్, చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి తర్వాత మీరే ప్రోటోకాల్. అటువంటి మీరు రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ విశ్వాసం పేరుతో ఆ పోస్టుకి మచ్చ తేవద్దని చెప్పి విన్నవించుకుంటూ ఇప్పటికైనా సరే ఆ రాజీనామా మీ నిర్ణయాన్ని పునరాలించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.